సత్యవాక్య కుటుంబంలో 2018 నుంచి కూడా సభ్యురాలుగా ఉన్నాను. కుటుంబ జీవితం విషయంలోనూ మరి నా యొక్క ఉద్యోగ విషయంలోనూ ఎంతో బలపడుతూ మరి అన్ని ప్రార్థనలను బట్టి మరి నేను ఈ విధంగా ఈరోజు ఆశీర్వదింపబడి ఉన్నానంటే అది కేవలము దేవుని యొక్క కృప, అన్నీ చేసిన ప్రార్థన. అంతవరకు మరి వీడియోల్లో చూడడం, మరి యూట్యూబ్లో చూడడం కాదు, కానీ ఇక్కడికి వచ్చి ఎంత ఆహ్లాదకరమైన పరిస్థితులు మేము చూస్తున్నామో అది వచ్చి చూసిన వారే, అనుభవించిన వారికే తెలుస్తుంది. 6 నెలల క్రితము నా భర్త విషయంలో అనారోగ్యం ఎంతో మరి అస్వస్థత పడినప్పుడు మరి అన్నయ్యకి మరి మెసేజ్ పెట్టి, అన్నయ్య ఈ విధంగా ఉంది, షుగర్ కూడా హైలో ఉంది అన్నయ్య, ఇలాగ మరి ఇక్కడ చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు అని మరి కొట్టి ప్రాంతం నుంచి అన్నయ్యకి మెసేజ్ పెట్టి చేసినప్పుడు స్వస్థత మరి పడి మరి ఈరోజు మరి మా అందరి మధ్య ఇక్కడ ఉండడానికి అన్నయ్య. నా బిడ్డ జెస్సీ విషయంలో కూడా ఇక చదువు విషయంలోనూ తనకు కోపం తగ్గాలి, మరి పేరుకు పంపించడం, మరి ఇది 7వ వారం అనుకుంటాను, చాలా మార్పు వచ్చిందండి. మరి కోపం కూడా చాలా మట్టుకి చాలా